దేవా, నా జీవితంలో శ్రమ నొందుతాం నాకు మేలైంది అయ్యా. నా జీవితంలో మాత్రం ఆ గాయాలు, ఆ శ్రమలు, ఆ పోరాటం నాకు ఉండుండకపోతే నేను నీకు ఇంత దగ్గర ఉండుండను ప్రభా. నేను నీ దగ్గర వచ్చి ఉండేవాడిని కాదేమో. ఎందుకంటే నీ దగ్గరకు వస్తా ముందు నేను నీతో సమర్పించుకుని నీతో బ్రతుకుతాను ముందు గర్విస్తుండేవాడిని. అలాగే పోయామంటే ఎక్కడో లోకం పాపంలో ఎక్కడో పాట పడిపోయి ఉండేవాడిని, ఎక్కడో చోట నాశనం అయిపోయి ఉండేవాడిని. కానీ నా జీవితంలో నువ్వు గాయాలు అనుమతించావు. నన్ను నాశనం చేస్తాను కాదు, నీకు అవసరం నా మీద ఎన్ని మచ్చలు కాదు. నేనెంత ప్రేమిస్తాను, నీకు ఎంత దగ్గర ఉన్నాను అంతే నీకు అవసరం. ఎందుకంటే ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఆ గాయాలు, ఆ మచ్చలు అవన్నీ నాకు జ్ఞాపకం ఉండవు కదా, జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఎందుకంటే చీకటి లేని, చింతలు లేని, చిమ్మటి లేని శ్రీమంతములో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటాం. ఆకలి దప్పికలు లేని ఆ రాజ్యంలో దేవుడితో ఆనందిస్తూ ఉంటాం. అక్కడ ఎవడు నన్ను తిట్టాడే కొట్టాడు అని ఫీలింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లే. అక్కడ ఎవడు నన్ను చేతకనోడు వీడు వేస్ట్ రా అన్నాడని ఎవడు ఫీలింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లే. అక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, నా కొరకు ప్రాణం పెట్టి నా ప్రేమికుడు, ఓ ప్రేమ ఇక్కడ ఉన్నావయ్యా, నువ్వు నా కళ్ళు ముందు ఉన్నావయ్యా. దట్ ఈస్ ద లైఫ్ యూ కెన్ చూస్ ఫర్.